Hi guys, welcome to my channel Meghna's Reddy and welcome back to one more video. ఈ వీడియో ఏంటి అంటే చాలా స్పెషల్ అన్నమాట. వై బికాస్ ఇంకా ఫ్యూ డేస్ లో బేబీ అరైవల్ అన్నమాట. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎలా అవుతుంది ఏంటి అని. హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ ఇంకో 2 వీక్స్ ఉందన్నమాట టైము. ఈ 2 వీక్స్ లో ఏదైనా ఖాళీగా లేకుండా ఏదైనా యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా క్రియేటివ్ గా. సో ఏం చేద్దాం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అలా యూట్యూబ్లో చూస్తే ఒక ఐడియా అయితే వచ్చింది. ఏంటి అంటే ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా బేబీ ఫుట్ ప్రింట్స్ హూప్ అని చెప్పి. సో అది ట్రై చేద్దాం అనుకున్నాను. అందరూ మ్యాక్సిమం ఎంబ్రాయిడరీతో చేస్తున్నారు అనమాట. బట్ ఎంబ్రాయిడరీ అయితే కొంచెం థ్రెడ్ వర్క్ అవన్నీ ఉంటాయి, నాకు అవి రావు. అందుకు ఎంబ్రాయిడరీ ఎందుకు, పెయింటింగ్ వేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. అయితే పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను కదా. సో పెయింటింగ్ కోసం అని చెప్పి ఈ క్యాన్వాస్ బోర్డు అయితే నేను తీసుకున్నాను, పర్చేస్ చేశాను, డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. ఈ క్యాన్వాస్ బోర్డ్ మీద నేను ఆల్రెడీ బేస్ కోట్గా వైట్ పెయింట్ అయితే వేసేసాను అనమాట నిన్ననే. అది మళ్ళీ డ్రై అయ్యి అవన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ముందే వేసుకొని ఉంచేసుకున్నాను. సో దీని మీద ఏమేమి వేయాలి ఏంటి అని ఒక రఫ్ పేపర్ మీద ఆల్రెడీ డ్రా చేసుకొని ఉంచుకున్నాను అనమాట. వెల్కమ్ టు కర్ణమ్స్ ఫ్యామిలీ అని చెప్పి. అండ్ ఇక్కడ M&M అని మహేష్ అండ్ మేఘ్నా. సో కొంచెం అలా ఏదో గీసాను. మళ్ళీ ఇప్పుడు ఇదే సేమ్ ఇక్కడ డ్రా చేసి పెయింటింగ్ అనేది వేయాలి. సో చూడాలి ఎలా వస్తుంది ఏంటి అని. నాకైతే పెయింటింగ్ అంత భయం రాదు, ఏదో చిన్నవి అయితే వేస్తాను కానీ మరీ ఎక్స్పీరియన్స్డ్ అయితే కాదనమాట. సో ఇవన్నీ ఎలాగో చిన్న కదా, ఎలాగ వస్తే అలాగ వస్తుంది, ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది ఖాళీగా లేకుండా, బోర్గా కాకుండా అని చెప్పి. అంతా నాకు గీయడానికి ఒక హాఫ్ డే పట్టింది. ఈ బోర్డు ఇంకెంత టైం పడుతుందో చూడాలన్నమాట. ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసాను, వాయిస్ వినిపించాలి మీకు అని చెప్పి. అందుకే ఈ చెమట్లు. ఫస్ట్లో అన్నాను కదా ఇది చాలా స్పెషల్ అని, ఎందుకు ఏంటి అనేసి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ప్రతి వీడియోలోని స్పెషల్ అని చెప్తున్నాను. బికాస్ నేను చేస్తున్న ప్రతి వీడియోలోని ఒక మెమొరీ అనేది ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను స్పెషల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను అంతే. సో ఇంకా నేను ఫ్యాన్ వేసేసుకొని ఇక్కడ డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ పెయింటింగ్ కోసం నేను ఈ బ్రషెస్ యూస్ చేస్తున్నాను. పెయింటింగ్ వేద్దామని కొనుక్కున్నా, బట్ కొన్న తర్వాత ఎప్పుడు వేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం నా బేబీ కోసం పెయింటింగ్ కి యూస్ చేస్తున్నాను. అండ్ ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి, స్మాల్ నుంచి బిగ్ వరకు. అమెజాన్ లో పర్చేస్ చేసా, కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే షేర్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ మీకు నీడ్ అయితే చూడండి. అండ్ అక్రిలిక్ కలర్స్ యూస్ చేసా. ఈ కలర్స్ కోసం నేను ఆల్రెడీ షార్ట్స్ లో అప్లోడ్ చేశాను, వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఓకేనా? నేను రఫ్ గా డ్రా చేసుకొని ఉంచుకున్నానని చెప్పాను కదా, చూడండి ఇది ఎలా ఉంది అనేది. బేబీ టైం, డేట్, బ్లడ్ గ్రూప్, వెయిట్ అండ్ ఏ హాస్పిటల్ ఏంటి, బేబీ నేమ్ అండ్ కొన్ని టాయ్స్ కూడా వేసాను, క్యూట్ గా ఉంటదేమో అనేసి. ఇది డే 2 అనమాట. డే 1లో ఆల్రెడీ నేను ఈ క్యాన్వాస్ బోర్డ్ మీద డ్రాయింగ్ అంతా గీసుకొని ఉంచుకున్నాను. అదంతా నేను వీడియో తీయలేదు, బికాస్ డ్రాయింగ్ మూడ్లో పడి వీడియో తీయడం మర్చిపోయాను. బట్ నిన్నైతే చూపించాను కదా ఖాళీ బోర్డు. ఈరోజైతే ఇదిగోండి డ్రాయింగ్ పెన్సిల్తో గీసుకొని ఉంచుకున్నాను అనమాట. ఈ తర్వాత నేను మీకు క్లోజప్ షాట్లో వేస్తాను. ఈరోజు డే 2 కదా. డే 2 టాస్క్ వచ్చేసి పెయింటింగ్ వేయడం. సో పెయింటింగ్ అంటే కలర్స్, ఏ కలర్స్ వేయాలి ఏంటి అని అస్సలు ఐడియా లేదు, బికాజ్ మనకి ఇంకా జెండర్ తెలియదు కదా, బాయ్ ఆర్ గర్ల్ అనేసి. బాయ్ అయితే మొత్తం బ్లూ కలర్తో ఫిల్ చేసేయచ్చు పెయింటింగ్, గర్ల్ అయితే పింక్ కలర్తో చేసేయచ్చు. కానీ మనకి ఇప్పుడు ఏ జెండర్ తెలియదు కాబట్టి ఏ కలర్ వేయాలి ఏంటి అని మొత్తం డైలమాలా ఉన్నాను. ఇంకా ఏం అనుకోలేదు ఏ కలర్స్ వేయాలి ఏంటి అని. పెయింటింగ్ చేస్తున్నప్పుడు ర్యాండమ్గా ఏ కలర్ మంచిగా అనిపిస్తే ఆ కలర్ వేసేస్తాను అనమాట. ఇది బాగా వచ్చినా రాకపోయినా ఎలా వచ్చినా సరే ఐ విల్ ఫీల్ హ్యాపీ, బికాస్ నా బేబీ కోసం నేను చేస్తున్నాను నా ఓన్ హ్యాండ్స్తో కాబట్టి. బాగా వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇందులో కూడా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, కానీ మళ్ళీ ఇది అరేంజ్ చేసి గీస్తే ఈ బోర్డు మళ్ళీ పాడవుతుంది అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో గాయ్స్ ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మోడల్ అంతా బేబీ కోసమే కాకుండా ఎక్కడో చిన్నగా మదర్ అండ్ ఫాదర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే డౌన్లో M&M అని రాశాను అనమాట, మేఘ్నా అండ్ మహేష్ అని. రఫ్గా డ్రా చేసుకున్న దానికి ఫైనల్ అవుట్పుట్కి కొన్ని చేంజెస్ చేసేసా. అవేంటి అని ఫర్దర్గా వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది. బ్లడ్ గ్రూప్ అంటే మనకి ఆబ్వియస్గా రెడ్ కలర్ గుర్తొస్తుంది. సో అందుకే నేను దానికి రెడ్ కలర్ వేసేసా. అండ్ మ్యాప్స్లో లొకేషన్ కూడా రెడ్ కలర్ ఉంటుంది కదా, నాకు అవే ఫ్లాష్ అయ్యాయి అనమాట ఆ టైంలో. సో సెకండ్ థాట్ లేకుండా రెడ్ కలర్ వేసేద్దాం అనుకుని వేసేసాను. తర్వాత
హాట్ సింబల్ ఉందిగా అది చూసాను అనమాట. అరే ఇది కూడా రెడ్ నా మళ్ళీ అని అనుకున్నా. బ్లడ్ గ్రూప్, లొకేషన్, హాట్ ఇవన్నీ రెడ్ కలర్ అయిపోతాయి కదా, రెడ్ ఎక్కువైపోద్దేమో మొత్తం పెయింట్ లో అని, లేకపోతే హాట్ కి పింక్ కలర్ వేద్దామా పోనీ అనుకున్నా సరే మనసు రెడ్ రెడ్ అనుకొని రెడ్ వైపు లాగేసింది అనమాట. సరే అని థింక్ చేసి రెడ్ వేసేసాను. మా మిల్కీ వచ్చింది, మిడిల్ లో డిస్టర్బ్ చేస్తుందేమో అని అనుకున్నా గానీ చేయలేదు. చూసింది సైలెంట్ గా ఉందనమాట. వెళ్ళిపోయింది తర్వాత మా మంచి మిల్కీ. హాట్ అయిపోయిన తర్వాత ఒక టాయ్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, సో దానికి గ్రీన్ వేద్దాం అనిపించింది, బాగా కనిపిస్తుందని, బ్రైట్ గా ఉంటుందని. అండ్ పైన అయితే మళ్ళీ రెడ్ కలర్ బ్రైట్ గా ఉంటుంది, బ్లూ కలర్ బ్రైట్ గా ఉంటుంది. కానీ బ్లూ నాకు అందుకో హైలైట్ అయితే నాకు నచ్చట్లేదు అని చెప్పి బ్లూ అయితే మరీ హైలైట్ అయిపోద్దేమో అని ఎల్లో కలర్కి వేసాను అనమాట. ఆ ఎల్లో ఏమో కొంచెం డల్ అనిపించింది. డల్ అనిపించినా సరేలే అని మళ్ళీ ఇంకేం చేయలేము కదా అనేసి ఇంకా ఎల్లోనే ఉంచేసాను. నెక్స్ట్ అయితే ఇంకా టైం ఉంది కదా, ఆ టైం బొమ్మకేమో పింక్ కలర్ వేసాను అనమాట. ఈ యాక్రోలిక్ పెయింట్స్ లో కొంచెం బ్రైట్ కలర్ ఉంది పింక్. నాకు బ్రైట్ కలర్ అయితే మరీ బ్రైట్ అయిపోద్ది అని నాకు ఆ కలర్ వద్దనిపించింది. సో లైట్ పింక్ అయితే బాగుంటుంది కదా అని నేను ఏం చేశానంటే పింక్లోని కొంచెం వైట్ కలర్ కలిపాను అనమాట. కొంచెం పింక్ తీసుకొని అందులో ఎక్కువ వైట్ కలర్ కలిపితే నాకైతే ఈ లైట్ పింక్ వచ్చింది. ఆ 2 కలర్స్ బాగా మిక్స్ చేశాను అనమాట. నాకు డిజైర్డ్ కలర్ వచ్చినప్పుడు మిక్స్ చేయడం ఆపేసి ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే మామూలుగా కలర్స్ వేసేస్తున్నాను అనమాట, ఏ కలర్ అయితే ఆ కలర్. లాస్ట్ లో బ్లాక్ కలర్ తోని ఫినిషింగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇవన్నీ పెయింట్ చేస్తుంటే అప్పుడు నాకు అనిపించింది అనమాట, అరే ఇవన్నీ చిన్నపిల్లల బొమ్మల్లో ఉన్నాయి ఏంటి అని. యాక్చువల్లీ అవి చిన్నపిల్లల బొమ్మలే అనుకోండి. బేబీ పుట్టక ముందే నేను మరీ చిన్నదాన్ని అయిపోయినట్టు అనిపించింది ఇవన్నీ పెయింట్ చేస్తుంటే. నేనైతే చాలా వెయిటింగ్ అనమాట న్యూ బోర్న్ బేబీని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి. అండ్ నేనైతే చిన్నపిల్లలతో చాలా సరదాగా ఉంటాను, వాళ్ళలో మింగిల్ అయిపోతాను అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుకుంటుంటే అక్కడ చిన్న చైర్, చిన్న టాయ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ చైర్ మీద కూర్చోవడం అండ్ వాళ్ళ టాయ్స్తో ఆడుకోవడం, వాళ్ళని ఏడిపించడం, ఇలాంటివన్నీ సిల్లిగా చేస్తూ ఉంటాను. ఇంతవరకు నేను ఇలా బిహేవ్ చేశాను కదా, అలాంటిది నాకు ఒక బేబీ వస్తుంది అంటే నా బేబీతో నేను ఎలా బిహేవ్ చేస్తాను ఏంటి అండ్ నాలో ఏం చేంజెస్ వస్తాయి ఇవన్నీ నాకు చూడాలనిపిస్తుంది అనమాట. అంటే బిఫోర్ బేబీ, ఆఫ్టర్ బేబీ మేఘన ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కిడ్స్తో ఆడుతున్నప్పుడు వాళ్ళ టాయ్స్నే కాదు ఫుడ్ కూడా షేర్ చేసుకుంటాను అనమాట. అది ఏదైనా సరే వెంటనే ఒరే కావాలరా అంటే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. సో అలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉంటాను ఏంటి అని ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్, చాలా. అండ్ క్యాలెండర్కి నాకు లైట్ బ్లూ కావాలనిపించింది, కానీ యాక్రోలిక్ పెయింట్స్లోని నాకు బ్రైట్ బ్లూ ఉంది. సో మళ్ళీ నేను ఏం చేశానంటే ఆ బ్లూలో కొంచెం వైట్ మిక్స్ చేశాను. మిక్స్ చేస్తే నాకు డిజైర్డ్ కలర్ వచ్చింది అనిపించినప్పుడు ఇంకా ఆపేసాను అనమాట, మిక్స్ చేయడం ఆపేసి ఇంకా నేను పెయింటింగ్ స్టార్ట్ చేసేసాను. అంటే సేమ్ అదే బ్లూతో చిన్నగా క్యూట్ లిటిల్ బేబీ ఉంది కదా, దానికి కూడా వేసేసాను అనమాట అదే కలర్. నేను ఇక్కడ టైంకి పింక్ కలర్ అండ్ క్యాలెండర్కి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అయితే ఒకటి ఉంది. అదేంటంటే గర్ల్ అయితే పింక్ అని, బాయ్ అయితే బ్లూ అని అంటారు కదా, సో అందుకని పింక్ అండ్ బ్లూ ఎక్కడైనా క్యాన్వాస్ బోర్డ్ మీద వేద్దామని అయితే ముందు ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకే క్యాలెండర్కి బ్లూ కలర్ వేసాను, టైంకి పింక్ కలర్ వేసాను. కొంచెం ఆరెంజ్ టచ్ ఎక్కడైనా ఇస్తే బాగుంటుంది అనిపించింది, సో హాస్పిటల్కి ఆరెంజ్ కలర్ వేసాను. నేను ముందు యూజ్ చేసిన బ్రషెస్ అయితే 2 to 3 times పెయింటింగ్ వేసేసరికి హెయిర్ ఉంటుంది కదా దానికి బ్రష్కి, అదైతే ఊడిపోయేది అనమాట. సైడ్స్కి ఎట్లా రావడం అలాగ వచ్చేది. దానివల్ల నేను నెక్స్ట్ టైం పెయింటింగ్కి సరిగ్గా వేయలేకపోయేదాన్ని. ఏంటబ్బా ఇలా అవుతున్నాయి అనుకున్నాను. సో తర్వాత తెలిసింది ఏంటి అంటే ఎంత కాస్ట్లీ బ్రష్ అయినా సరే స్టార్టింగ్లో హెయిర్ ఇలా అవుతుందంట. సో ఈ బ్రషెస్ ఫర్దర్గా ఎలా ఉంటాయి ఏంటి అని చూడాలి. ఒకవేళ బాగుంటే మాత్రం నేను కన్ఫామ్గా మీకు సజెస్ట్ చేస్తాను, షార్ట్స్లో కానీ ఎక్కడైనా లాంగ్ వీడియోస్లో కానీ చెప్తాను. అండ్ ఈ టైంలో మనకి ఏ వర్క్ చేయాలన్నా సరే కంఫర్ట్ అయితే చాలా ముఖ్యం కదా. చైర్ మీద కూర్చొని వేయచ్చు, బట్ లెగ్స్ అలా డౌన్కి ఉండేసరికి కొంచెం లెగ్స్ అనేది స్వెల్లింగ్ అయితే ఉంటాయి ఈ టైంలో. అందుకని చెప్పి నేనైతే చైర్ మీద కూర్చొని పెయింటింగ్ చేయడానికి ప్రిఫర్ చేయలేదు. నాకు ఇలా కంఫర్టబుల్గా ఉందని చెప్పి నేనైతే ఇలా కూర్చొని చేస్తున్నాను అనమాట.
అండ్ మీరు పక్కన చూస్తే ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఈ టైంలో ఎంత వాటర్ తాగినా సరే ఇంకా తాగాలనిపించేది అనమాట నాకు. అండ్ ఎప్పుడు లిప్స్ డ్రైగా అనిపించేవి. సో నేను నా లిప్స్ని డ్రైగా అవ్వకుండా ఒక మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేశాను. అదైతే నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నేను అదే యూజ్ చేశాను అనమాట. నేను దానికోసం మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏ మాయిశ్చరైజర్ రాశాను ఏంటి అని. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ట్రస్ట్ మీ గైస్, ఇట్ విల్ వర్క్. సో చిన్న చిన్న బొమ్మలు అయితే పెయింటింగ్ అయిపోయాయి. మెయిన్ది ఇంకా ఉండిపోయింది అనమాట పెయింట్ చేయడానికి. బొమ్మలు ఈజీనే పెయింట్ చేయడం, బట్ లెటర్స్ రాయడం అయితే మాత్రం నాకు చాలా కష్టం అనమాట. హ్యాండ్ షివర్ అయితే ఉంటుంది. నాకు బాగున్నా బాగోపోయినా ఎలా వచ్చినా పర్లేదు అనుకొని స్టార్ట్ చేశాను కాబట్టి ధైర్యం చేసి లెటర్స్ అయితే స్టార్ట్ చేశాను పెయింట్ చేయడం. వెల్కమ్ టు కర్ణమ్స్ ఫ్యామిలీకి కొంచెం డిఫరెంట్ కలర్ ఏమైనా ట్రై చేద్దాం అనిపించింది. సో అందుకే బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందా అని ఎక్స్పెరిమెంట్ చేశాను. ఫస్ట్ బ్లూ కన్నా కొంచెం గ్రీన్ అయితే ఎక్కువ తీసుకుంటే నాకు ఈ కలర్ వచ్చిందనమాట. అరే బాగుంది కదా అని చెప్పి వెల్కమ్ టు కర్ణమ్స్ ఫ్యామిలీ అని ఉంది కదా, దానికైతే నేను అదే కలర్ కంటిన్యూ చేసేసాను అనమాట. అండ్ డిఫరెంట్గా అనిపించింది కలర్ అండ్ నాకు చాలా నచ్చింది. లెటర్స్ రాయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను అసలు. అండ్ పక్కన మా ఇష్ట అండ్ మా అమ్మ పెద్దక్క వాళ్ళందరూ మిడిల్లో వచ్చి చూస్తూ ఉండేవారు ఎలా వేస్తున్నాను ఏంటి అని. యాక్చువల్గా చెప్పాలంటే నా చిన్నప్పుడు మా మమ్మీ పెయింటింగ్స్ వేసేది, తను నేర్చుకుంది, ఒకసారి కూడా డిజైన్ చేసింది. కానీ తర్వాత ఇంకా మానేసింది అనమాట, ట్రై చేయలేదు. చాలా ఇయర్స్ అయ్యింది మానేసి. మిడిల్లో వచ్చి చూస్తున్నప్పుడు నాకు తనకి తెలిసిన టిప్స్ ఎలా చెయ్యి అలా చెయ్యని చిన్నగా చెప్తా ఉండేది. మీరు క్లియర్గా చూస్తే టేబుల్ పైన ఒక చిన్న క్లాత్ వేసాను కదా, అందులో డిజైన్స్ ఉన్నాయి, అవంతా పెయింటింగ్సే. మా మమ్మీ అప్పుడు ఈ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసేది. ఇప్పుడు నాకు ఈ క్లాత్ ఇచ్చింది, పోయినా పర్లేదులే యూజ్ చేసుకో అని చెప్పి ఈ క్లాత్ ఇచ్చింది. ఈ మధ్య బ్లాక్ ప్రింట్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, సమ్మర్ టైంలో అందరూ బ్లాక్ ప్రింట్స్ ట్రై చేసి కాటన్ శారీస్ మీద అవి వేసుకుంటున్నారు. నాకు కూడా అలానే ఒకసారి అయితే పెయింట్ చేయాలని ఉంది. వెయిటింగ్ ఫర్ దట్ డే. అంటే పట్టు శారీస్ కట్టి చిరాకు వచ్చింది గాయస్. లాస్ట్ 3 yearsగా పట్టు శారీ టైప్వే కడతా వస్తున్నాను. సో నాకు డిఐవైస్ అంటే చాలా ఇష్టం. అండ్ కాటన్ శారీ మీద పెయింటింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా అనుకున్నాను. అండ్ మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేస్తాను అన్నది. కానీ ఇప్పుడు అయ్యే పనులు కావవి. ప్రెగ్నెంట్ అండ్ తర్వాత న్యూ బోర్న్ బేబీతో కష్టం కదా. సో లెట్స్ సీ ఎప్పుడైతుంది ఏంటి అని. నెక్స్ట్ అయితే ఫినిషింగ్ టచ్ కోసం అని చెప్పి బ్లాక్ కలర్తో చేస్తున్నాను పెయింటింగ్. అక్కడక్కడ వంకరగా వచ్చాయి. ఎంత ట్రై చేస్తున్నా సరే అవి రావటం లేదు గాయస్. ఏం చేయను చెప్పండి. సరేలే అని ఇంకా అలా వదిలేశాను. బేబీ పుట్టిన తర్వాత ఏ టైంకి పుట్టింది, ఏ హాస్పిటల్లో పుట్టింది, ఏ రోజున పుట్టింది, ఇవన్నీ అక్కడ ఫిల్ చేస్తాను. దానికి బార్సాలు అయిన తర్వాత ఏ నేమ్ పెట్టామో అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. అండ్ తన ఫుట్ ప్రింట్స్ అక్కడ సరిపోతాయా లేదా అవన్నీ చూడాలి తర్వాత. ఒకవేళ తన ఫుట్ ప్రింట్స్ ఏమైనా సరిపోతే ఫింగర్ ప్రింట్స్ అయినా ఏవో ఒకటి వేద్దాం అనే థాట్లో ఉన్నాను ప్రెజెంట్కి. సో ఫైనల్గా ఇలా అయితే వచ్చింది గాయస్. ఎలా ఉంది ఏంటి అని కింద కమెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ లవ్ మై వర్క్ ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గాయస్.